వెల్కమ్ టు క్రికెట్. ఏపీఎస్సి ఎండోమెంట్ సంబంధించి ఇప్పటిదాకా బిట్స్ అన్నది పూర్తవ్వడం జరిగింది. నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టాపిక్‌ని కవర్ చేస్తూ ఎంటైర్ సిలబస్‌ని కవర్ చేశాను. అండ్ ఆ సిలబస్‌కి సంబంధించి దాదాపు 7,400 క్వెషన్స్ నేను మీకు కవర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 205 రోజులు వీడియోస్ అనేవి మీకు అందివ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్‌లోకి మనం ఎంటర్ అవుతున్నాం ఈ రోజు నుంచి. మనకు ఎగ్జామ్ అన్నది ఫిబ్రవరి 11 ఉంటుందని చెప్పి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్ నోట్ మనకు ప్రకటించింది. సో, ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈరోజు జనవరి 11 అంటే ఈ నెల మరియు ఫిబ్రవరి 10 వరకు మొత్తం కలిపి మనకు 30 పేపర్స్ అన్నవి మీకు అందుబాటులో ఉండబోతున్నాయి. సో, ఈ 30 మోడల్ పేపర్స్ అన్నవి మీకు స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ ఆ 30లో మొదటి మోడల్ పేపర్ ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ప్రతి ఒక్క మోడల్ పేపర్‌లో నేను 150 క్వెషన్స్‌ని సెకండ్ పేపర్ మొత్తం మీకు ఆహ్, అందిస్తున్నాము. అండ్ ఆ 30 కూడా కంప్లీట్ ఆహ్, ఒకే పీడిఎఫ్‌గా మేము సేల్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా ఏంటనేది వన్స్ అది రెడీ అయ్యాక నేను మీకు ప్రకటిస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్చేస్ చేయొచ్చు. లేదా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ మీకు ఎలాగో అందుబాటులో ఉంటుంది. సో, ఆహ్, యాస్ పర్ యువర్ ఇంట్రెస్ట్. సో, ఈరోజు అయితే మాత్రం ఫస్ట్ మోడల్ పేపర్ స్టార్ట్ కాబోతోంది. అండ్ ఈ మోడల్ పేపర్‌లో 150 క్వెషన్స్ కేవలం ఎండోమెంట్ ఎగ్జామ్ పేపర్ 2కి సంబంధించి మాత్రమే. అంటే మనకు యాస్ పర్ ది సిలబస్‌లో రామాయణ దగ్గర నుంచి 12థ్ పాయింట్‌లో ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ వరకు కంప్లీట్ ఆ 12 పాయింట్‌లని కలిపి నేను మీకు మోడల్ పేపర్స్‌గా ఇచ్చాను. అండ్ ఇవి ఎక్కడ రిపీట్ అయినవి కావు. అండ్ కేవలం కొన్ని సోర్సెస్ నుంచి కొంత మాత్రమే సేకరించి మిగిలినవి మేము కొంతమంది పెద్దవాళ్ళని వాళ్ళని వాళ్ళ దగ్గరికెళ్ళి మేము సేకరించిన క్వెషన్స్ అనమాట ఇవి. సో, చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇది. సో, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ క్వెషన్ ఈరోజు ఫస్ట్ మోడల్ పేపర్‌లో. ఇన్ హిందూ ఫిలాసఫీ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ కన్సిడర్డ్ యాస్. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏది? ఆన్సర్ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ మోక్ష. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వెషన్ విచ్ ఉపనిషత్ కంటైన్స్ ద డయలాగ్ బిట్వీన్ యజ్ఞవల్క్య మరియు మైత్రేయి. యజ్ఞవల్క్యుడు మరియు మైత్రేయి మధ్య సంభాషణ ఏ ఉపనిషత్తులో మనకు కనపడుతుంది? సో, దీనికి రైట్ ఆన్సర్ బృహదారణ్యక ఉపనిషత్. నెక్స్ట్ క్వెషన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పంచభూతాస్ డస్ నాట్ ఇంక్లూడ్. సో, పంచభూతాల్లో చేర్చబడని అంశమేది? ఈ 4 ఆప్షన్స్‌లో పృథ్వీ, జల, తేజస్, కాలం. సో, దీనికి రైట్ ఆన్సర్ ఏంటో మీరు కాస్త గెస్ చేయగలరనుకుంటున్నాను నేను. దీనికి ఆన్సర్ కాలం. సో, నెక్స్ట్ క్వెషన్. సో, థర్డ్ క్వెషన్‌కి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్ విచ్ వేద ప్రైమరీలీ డీల్స్ విత్ సాక్రిఫిషియల్ రిచువల్స్ అండ్ ప్రొసీజర్స్. యజ్ఞ కర్మలు మరియు విధానాలను ప్రధానంగా వివరించే వేదం ఏది? దీనికి రైట్ ఆన్సర్ యజుర్వేదం. ఫైన్. తర్వాత ద ఫిలాసాఫికల్ డాక్ట్రిన్ దట్ అడ్వొకేట్స్ డ్యూయలిజం ఈజ్ ద్వైత సిద్ధాంతాన్ని బోధించే తత్వశాస్త్రం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ ద్వైతం. తర్వాత సిక్స్త్ క్వెషన్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గర్భగృహ రిఫర్స్ టు. ఆలయ నిర్మాణంలో గర్భగృహం అంటే ఏంటి? సో, దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు శాంక్టమ్ శాంక్టోరం. సో, మూల విగ్రహ గది అంటే భగవంతుడు ఉంటున్న గదిని గర్భగృహం అని పిలుస్తాం. తర్వాత సెవెంత్ క్వెషన్ విచ్ ఆగమ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ ఫాలోడ్ ఇన్ శైవ టెంపుల్స్. శైవ ఆలయాల్లో ప్రధానంగా అనుసరించే ఆగమం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ శైవ ఆగమాలు. ఆప్షన్ సి. సో, పాంచరాత్రం కాదు, వైఖానసం కాదు, శాక్త ఆగమాలు కాదు. సో, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత డైలీ వర్షిప్ కండక్టెడ్ ఇన్ టెంపుల్స్ ఈజ్ టెక్నికల్లీ కాల్డ్. ఆలయాల్లో ప్రతిరోజు జరిగే పూజను ఏమని పిలుస్తారు? సో, దీనికి రైట్ ఆన్సర్ నిత్య పూజ. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నైమిత్య వేరు, కామ్య వేరు,
మహోత్సవం వేరు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, విచ్ పురాణ గివ్స్ ఎక్స్టెన్సివ్ డీటెయిల్స్ అబౌట్ వైష్ణవ ట్రెడిషన్స్? వైష్ణవ సాంప్రదాయాలపై విస్తృత సమాచారం ఇచ్చే పురాణం ఏది? ఆన్సర్ విష్ణు పురాణ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. స్కాంద, అగ్ని, వాయు ఇవి కాదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఆథర్ ఆఫ్ బ్రహ్మసూత్రాస్? బ్రహ్మసూత్రాల రచయితగా ఎవరు భావించబడతారు? ఆన్సర్ బాదరాయణ. సో ఈయన హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ బ్రహ్మసూత్ర. ఓకే, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 10th క్వశ్చన్. 11th క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఫెస్టివల్ సిగ్నిఫైస్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ రామ? ధర్మ విజయం సూచించే మరియు శ్రీరామునికి సంబంధించిన పండుగ ఏది? దీనికి రైట్ ఆన్సర్ దసరా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ద రిచువల్ ఆఫ్ ఆఫరింగ్ ఫుడ్ టు ద డైటీ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కాల్డ్? దేవుడికి ఆహారం సమర్పించే విధానాన్ని ఏమంటారు? అంటే భక్తులకు ఇవ్వడానికంటే ముందే దేవుడికి ఆహారం సమర్పిస్తారు కదా, ఆ ప్రక్రియను ఏమంటారు అంటే దీనికి రైట్ ఆన్సర్ నైవేద్యం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిలాసఫీ ఎంఫసైజెస్ కంప్లీట్ సరెండర్ టు గాడ్? ప్రపత్తి. దీనికి దేవునికి సంపూర్ణ శరణాగతి ప్రపత్తిని ప్రధానంగా బోధించే తత్వం ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ విశిష్టాద్వైతం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 14th క్వశ్చన్, టెంపుల్ ఫెస్టివల్స్ కండక్టెడ్ యాన్యువల్లీ ఆర్ నోన్ యాజ్? ప్రతి సంవత్సరం నిర్వహించే ఆలయ ఉత్సవాలను ఏమని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. నిత్య సేవ, ఆర్జిత సేవ, కామ్యకర్మ ఇవి రెగ్యులర్ గా ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఆర్జిత సేవ, నిత్య సేవ ఇవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. బట్ బ్రహ్మోత్సవం అలా కాదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది లేదా 2 సార్లు వస్తుంది, అంతకుమించి బ్రహ్మోత్సవాన్ని చేయరు. తర్వాత 15th క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ స్క్రిప్చర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద 5th వేద? 5వ వేదంగా భావించబడే గ్రంథం ఏది? దీనికి రైట్ ఆన్సర్ మహాభారతం. ఓకే, 15th క్వశ్చన్ కు బి ఆన్సర్. తర్వాత విచ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద డ్యూటీ పర్ఫార్మ్డ్ వితౌట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద రిజల్ట్స్? ఫలాపేక్ష లేకుండా కర్తవ్య నిర్వహణను వివరిస్తున్న భావన ఏది? దీనికి రైట్ ఆన్సర్ కర్మయోగం. ఆప్షన్ బి. 17th క్వశ్చన్, ద సాక్రెడ్ ఫైర్ altar used in Vedic rituals is known as? వేద కర్మకాండలో ఉపయోగించే పవిత్ర అగ్నికుండను ఏమని పిలుస్తారు? ఆన్సర్ యజ్ఞకుండ అని పిలుస్తారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్, విచ్ ఆగమ మెయిన్లీ గవర్న్స్ వర్షిప్ ఇన్ మేజర్ వైష్ణవ టెంపుల్స్? ప్రధాన వైష్ణవ ఆలయాల్లో పూజా విధానాలను నియంత్రించే ఆగమం ఏది? దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే పాంచరాత్ర ఆగమం. తర్వాత 19th క్వశ్చన్, ఔటర్ సర్కమ్ అంబులేటరీ పాత్ అరౌండ్ ద శాంక్టమ్ ఈస్ కాల్డ్? గర్భగృహం చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గాన్ని ఏమని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ ప్రాకారం అని పిలుస్తారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ క్వశ్చన్, విచ్ పురాణ ఈస్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఫర్ టెంపుల్ ఐకానోగ్రఫీ? ఆలయ విగ్రహ శిల్పకళకు ముఖ్యమైన పురాణం ఏది? దీనికి రైట్ ఆన్సర్ మత్స్య పురాణం. తర్వాత 21st క్వశ్చన్, ద చాంటింగ్ ఆఫ్ డివైన్ నేమ్స్ ఇన్ డివోషన్ ఈస్ టర్మ్డ్ యాజ్? భక్తిలో దేవుని నామస్మరణను చేసే విధానాన్ని ఏమని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ జపం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 22nd, విచ్ ఫిలాసాఫికల్ స్కూల్ ఫోకసెస్ ఆన్ రిచువల్ కరెక్ట్నెస్? కర్మకాండలో కర్మలను సరిగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి మీమాంస. ఓకే, తర్వాత 23rd క్వశ్చన్, ఇన్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫరింగ్స్
రిసీవ్డ్ ఫ్రమ్ డెవోటీస్ ఆర్ టర్మ్డ్ యాజ్. దేవాలయానికి ఆలయానికి భక్తుల నుండి లభించే సమర్పణలను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ కానుక లేదా కానిక, కానుక. ఓకే, భక్తుల కానుకలు అంటారు. సో 23rd దానికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ మెటల్ ఈజ్ ట్రెడిషనల్లీ యూజ్డ్ ఫర్ కాస్టింగ్ టెంపుల్ బెల్స్? ఆలయ గంటలు తయారు చేయడానికి సాంప్రదాయంగా ఉపయోగించే లోహం ఏది? దీనికి రైట్ ఆన్సర్ బ్రాంజ్, కంచు. కంచు మోగినట్టు కనకంబు మోగునా అని అంటారు కదా, సో అలా కంచు అనేది గుర్తుపెట్టుకోండి. సో కంచు మోగినట్టు కనకంబు మోగిన అనేది గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 24 దానికి సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25కి వెళ్దాం. ద ఫిలాసాఫికల్ టెక్స్ట్ కమెంటింగ్ ఆన్ భగవద్గీత బై శంకరాచార్య ఈజ్ నోన్ యాజ్. శంకరాచార్యులు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యానాన్ని ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ గీతా భాష్యం, గీతా భాష్యం. ఓకే, తర్వాత 26వది. ద విచ్ టెంపుల్ సర్వీస్ ఇన్వాల్వ్స్ డెకరేటింగ్ ద డైటీ విత్ ఫ్లవర్స్? దేవునికి పుష్పాలతో అలంకరించే సేవని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ పుష్పాలంకరణ అని పిలుస్తారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 27th క్వశ్చన్. ద డాక్ట్రిన్ ఆఫ్ 3 గుణాస్ బిలాంగ్స్ టు విచ్ ఫిలాసఫీ? సో దీనికి ఆన్సర్ సాంఖ్య. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 28th క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద హిందూ న్యూ ఇయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో హిందూ నూతన సంవత్సర ఆరంభాన్ని సూచించే పండుగ ఏది? సో ఇది మీరు ఈజీ గెస్ చేయొచ్చు, ఎలాగో మనము ఆ పండుగకు చాలా దగ్గరలోనే ఉన్నాం కదా. ఆన్సర్ ఉగాది. సో మనకు మార్చ్ తర్వాత ఏప్రిల్లో అలా లేదా మార్చ్ చివరిలో అలా ఉగాది రావచ్చు, చాలా దగ్గరలో ఉన్నాం మనం. సో మనకు న్యూ ఇయర్ అంటే సో జనవరి 1 కాదు. సో ఆన్సర్ వచ్చి మనకు ఉగాది. ఓకే, తర్వాత 29th అనమాట. ద టెంపుల్ ట్రెజరీ ఈజ్ యూజువల్లీ రెఫర్డ్ టు యాజ్. ఆలయ ఖజానాను సాధారణంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ భాండారం, భాండారం. తర్వాత 30వ క్వశ్చన్లోకి వెళ్దాం. 30వ క్వశ్చన్లోకి వెళ్దాం. సో విచ్ ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్స్ ద 5 షీట్స్ పంచకోశాస్? సో పంచకోశ సిద్ధాంతాన్ని వివరించే ఉపనిషత్ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ తైత్రీయ ఉపనిషత్తు. తర్వాత 31వ క్వశ్చన్. టెంపుల్ ల్యాండ్స్ డొనేటెడ్ ఫర్ రిలీజియస్ పర్పసెస్ ఆర్ నోన్ యాజ్. మతపరమైన అవసరాల కోసం దానం చేసిన ఆలయ భూములను ఏమని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ ఇనాం భూములు అని పిలుస్తారు. తర్వాత ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 32వ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫిలాసఫీ అడ్వకేటింగ్ 8-fold పాత్ ఆఫ్ ది డిసిప్లైన్. సో అష్టాంగ మార్గాన్ని బోధించే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ యోగా. తర్వాత విచ్ రిచువల్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు ఇన్వోక్ డివైన్ ప్రెజెన్స్ ఇంటూ అన్ ఐడల్? విగ్రహంలో దైవశక్తిని ఆహ్వానించే కర్మ ఏది? సో మనకు విగ్రహంలో దైవశక్తిని ఆహ్వానించే కర్మ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ ప్రాణ ప్రతిష్ఠ. ఒక ఆలయం మనం ఒక ఆలయాన్ని కట్టినప్పుడు ఆలయంలో విగ్రహం తీసుకెళ్ళి ఆ పని వాళ్ళు విగ్రహం లోపల పెట్టినప్పుడు అప్పుడు వెంటనే విగ్రహానికి ఆ బలం రాదు. ప్రాణప్రతిష్ఠ అనే ఒక చాలా గొప్ప కార్యక్రమం అది చేస్తారు. చేసిన వెంటనే సో దానికి ఆ పవర్ అన్నది వస్తుంది అనమాట, ప్రాణప్రతిష్ఠ. తర్వాత 34వ క్వశ్చన్. టెంపుల్ ఫెస్టివల్స్ కండక్టెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ కాల్డ్. ప్రత్యేక ఉద్దేశంతో నిర్వహించే ఆలయ ఉత్సవాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ నైమిత్తిక అని పిలుస్తారు. తర్వాత 35వది. విచ్ స్క్రిప్చర్ ఎలాబొరేట్స్ ఆన్ డెవోషన్ భక్తి యాజ్ ఎ పాత్ టు లిబరేషన్? భక్తిని మోక్ష మార్గంగా వివరించే గ్రంథం ఏది? ఆన్సర్ భాగవత పురాణ, భాగవత పురాణం. తర్వాత 36వ క్వశ్చన్. ద అఫీషియల్ రెస్పాన్సిబుల్ ఫర్ డైలీ టెంపుల్ మేనేజ్మెంట్ ఈజ్. ఆలయ దైనందిన నిర్వహణకు బాధ్యత వహించే అధికారి ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వాహక అధికారి. ఇన్ని ఈఓ అని పిలుస్తారు. తర్వాత
37వ క్వశ్చన్, విచ్ ఫిలాసఫీ రిజెక్ట్స్ ద అథారిటీ ఆఫ్ ద వేదాస్? వేదాల అధికారాన్ని తిరస్కరించే తత్వం ఏది? దీనికి రైట్ ఆన్సర్ చార్వాక. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 38వ క్వశ్చన్లోకి వెళ్దాం. ద ప్రాక్టీస్ ఆఫ్ వాకింగ్ క్లాక్ వైజ్ అరౌండ్ ద డైటీ ఈస్ కాల్డ్. దేవుని చుట్టూ కుడివైపు తిరుగుతూ ప్రదక్షిణ చేయడాన్ని ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ పరిభ్రమణ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ మనం వెళ్ళి ఇట్లా చేస్తాం కదా. సో ఇది క్లాక్ వైజ్ అనమాట. ఓకే, సో అలా అనమాట. సో అది పరిభ్రమణ. తర్వాత 39వ క్వశ్చన్, విచ్ ఆగమ ట్రెడిషన్ ఇంటిగ్రేట్స్ శక్తి వర్షిప్? సో దీనికి రైట్ ఆన్సర్ శాక్త. 40th క్వశ్చన్, టెంపుల్ రిచువల్స్ పర్ఫార్మ్డ్ డాన్ ఆర్ నోన్ యాజ్. ఉదయం ప్రారంభంలో నిర్వహించే ఆలయ కర్మలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్రాతకాల పూజ. తర్వాత 41st క్వశ్చన్, మామూలుగా విష్ణువు ఆలయాల్లో ప్రాతకాల పూజ ఉంటుంది. తర్వాత శివుడి ఆలయాల్లో ప్రదోష వేళ పూజ ఉంటుంది. ప్రాత అంటే పొద్దున, ప్రదోష అంటే సాయంకాలం. ఓకే, తర్వాత ఇక్కడ డిఏడబ్ల్యూ డాన్ అంటే పొద్దున, ఈవినింగ్ అంటే డియుఎస్కే డస్క్. తర్వాత విచ్ టెక్స్ట్ ఈజ్ ఫౌండేషనల్ టు న్యాయ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ? న్యాయ తత్వశాస్త్రానికి ప్రాథమిక గ్రంథం ఏది? సో మనకు ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ న్యాయ సూత్రం. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. 42nd క్వశ్చన్, ఆఫరింగ్స్ ఆఫ్టర్ వర్షిప్ డిస్ట్రిబ్యూటెడ్ టు డెవోటీస్ ఆర్ కాల్డ్. పూజ అనంతరం భక్తులకు పంపిణీ చేసే ఆహారాన్ని ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ ప్రసాదం. సో నైవేద్యం పెట్టాక నైవేద్యం తర్వాత వచ్చే పదం ప్రసాదం. అంటే మనం ఏదైనా సరే ఒక కలకండ కావచ్చు, ఒక చక్కెర పొంగల్ కావచ్చు, ఏదో ఒక మామూలు అన్నం పాలన్నం కావచ్చు, ఏదైనా సరే ఒకటి స్వీట్ ఏదన్నా స్వామికి పెట్టి మనము తీసుకోవడానికి మనము సిద్ధపడితే అది నైవేద్యంగా మారుతుంది. మామూలుగా తింటే అది ఫుడ్, కానీ స్వామికి పెట్టి తీసుకుంటే నైవేద్యం ప్రసాదంగా మారుతుంది. తర్వాత 43rd క్వశ్చన్, ద టెంపుల్ ఫ్లాగ్ హాయిస్టింగ్ సెరిమనీ ఈజ్ నోన్ యాజ్. ఆలయ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు? సో మన పేర్లోనే ఉంది కదా ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ధ్వజారోహణం. సో 43rd దానికి బి ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఫిలాసాఫికల్ సిస్టమ్ అనలైజెస్ రియాలిటీ ఇంటూ పురుష అండ్ ప్రకృతి? పురుష ప్రకృతి సిద్ధాంతాన్ని విశ్లేషించే తత్వం ఏది? ఆన్సర్ సాంఖ్య. ఆప్షన్ బి. తర్వాత టెంపుల్ అకౌంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఆడిట్ బై. ఆలయ ఖాతాలు ఎవరి ద్వారా ఆడిట్ చేయబడతాయి? సో దీనికి రైట్ ఆన్సర్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 46th క్వశ్చన్, విచ్ ఓ ఈస్ కామన్లీ అబ్జర్వ్డ్ బై ఉమెన్ ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్? కుటుంబ సంక్షేమం కోసం మహిళలు సాధారణంగా పాటించే వ్రతం ఏది? దీనికి రైట్ ఆన్సర్ వరలక్ష్మి వ్రతం. తర్వాత 47th క్వశ్చన్, విచ్ టెక్స్ట్ కోడిఫైస్ హిందూ సోషల్ అండ్ లీగల్ డ్యూటీస్? సో దీనికి రైట్ ఆన్సర్ మనుస్మృతి. 47 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ద ఈవినింగ్ వర్షిప్ ఇన్ టెంపుల్స్ ఈస్ కాల్డ్. ఆలయాల్లో సాయంత్రం నిర్వహించే పూజను ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ సాయంకాల పూజ లేదా ప్రదోష వేళ పూజ అని పిలుస్తారు. 49th క్వశ్చన్, విచ్ ఫిలాసఫీ యాక్సెప్ట్స్ బోత్ పర్సెప్షన్ అండ్ ఇన్ఫరెన్స్ యాజ్ అ వ్యాలిడ్ నాలెడ్జ్? ప్రత్యక్షం మరియు అనుమానాన్ని ప్రమాణాలుగా అంగీకరించే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు న్యాయ. తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 50th క్వశ్చన్, ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ టెంపుల్ వర్షిప్ ఈజ్. ఆలయ పూజ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఆన్సర్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, ఆధ్యాత్మిక ఉన్నతి. తర్వాత
51st question. Which ashrama system stage is devoted mainly to study and discipline? విద్యాభ్యాసం మరియు క్రమశిక్షణకు అంకితమైన ఆశ్రమ దశ ఏది? దీనికి రైట్ ఆన్సర్ బ్రహ్మచర్య. For 52nd question, the sacred syllable Om is explained in detail in which Upanishad? ఓం శబ్దానికి విశదమైన వివరణ ఇచ్చే ఉపనిషత్ ఏది? దీనికి రైట్ ఆన్సర్ మాండూక్య ఉపనిషద్. తర్వాత 53rd question, which agama text mainly prescribes టెంపుల్ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్? సో ఆలయ నిర్మాణ సూత్రాలను ప్రధానంగా నిర్దేశించే ఆగమ గ్రంథాలు ఏవి? దీనికి రైట్ ఆన్సర్ దైవ ఆగమాలు. 1 ఈస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. తర్వాత 54th question, the ritual bathing of the deity with sacred substances is called? పవిత్ర ద్రవ్యాలతో దేవునికి చేసే స్నాన కర్మను ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ అభిషేకం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ స్నాన కర్మ అంటే మామూలుగా మనము ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు, అంటే మనం అంటే సాధారణ చెప్తున్నాను, సో ఆ కర్మ అంటే అది నెగిటివ్ వేలోనే ఎక్కువగా పోర్ట్రే అవుతుంటుంది. బట్ అలా కాదండి, కర్మకు నెగిటివ్ పాజిటివ్ అంటే ఏముండదు. మనం చేసే పనిని కర్మ అంటారు. అది చెడు చేస్తే చెడు కర్మ, మంచి చేస్తే మంచి కర్మ అని పిలుస్తారు. సో ఇలా స్నాన కర్మ అంటే స్నానపరంగా చేసే పనిని ఏమంటారు అంటే అభిషేకం అని పిలుస్తారు. తర్వాత 55వ క్వశ్చన్, 55th క్వశ్చన్, విచ్ పురాణ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ శైవ ట్రెడిషన్స్? శైవ సాంప్రదాయాలకు దగ్గరగా సంబంధించిన పురాణం ఏది? దీనికి రైట్ ఆన్సర్ లింగ పురాణం. తర్వాత 56వ క్వశ్చన్, ద ఫిలాసాఫికల్ స్కూల్ దట్ ఎంఫసైజెస్ డెవోషన్ యాజ్ ద సుప్రీం పాత్ ఇస్ కాల్డ్? భక్తిని పరమ మార్గంగా భావించే తత్వ శాస్త్రం ఏది? దీనికి రైట్ ఆన్సర్ భక్తి ట్రెడిషన్, భక్తి సాంప్రదాయం. తర్వాత 57వ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ హౌసెస్ ద ఫ్లాగ్ స్టాఫ్? ధ్వజస్తంభ. ఆలయంలో ధ్వజస్తంభం సాధారణంగా ఎక్కడ ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ అవుట్ సైడ్ ద మెయిన్ ఎంట్రన్స్, ప్రధాన ద్వారం వెలుపల. మనకు ఇది ఇక్కడ మెయిన్ స్వామి అనుకోండి, ఇది గర్భగుడి అనుకోండి, ఇదంతా ఆలయ ప్రకారం అని అనుకుందాం. ఇది గోపురం ఉంటుంది కదా, సో ఇక్కడ ఉంటుంది అనమాట మనకి ఈ యొక్క ధ్వజస్తంభం. సో ఈ స్వామికి ఎదురుగా ఉంటుంది, ఇది గోపురం. ఓకే. తర్వాత ద డాక్ట్రిన్ దట్ కన్సిడర్స్ ద వరల్డ్ యాజ్ ఇల్యూషనరీ ఈజ్, ప్రపంచాన్ని మిథ్యగా భావించే సిద్ధాంతం ఏది? దీనికి రైట్ ఆన్సర్ అద్వైతం. 59th క్వశ్చన్, విచ్ ఫెస్టివల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ అండ్ అబ్జర్వ్డ్ విత్ ఫాస్టింగ్? ఉపవాసంతో పాటించే శివునికి అంకితమైన పండుగ ఏది? ఆన్సర్ మహాశివరాత్రి, ఆప్షన్ బి. తర్వాత టెంపుల్ రిచువల్స్ కండక్టెడ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ స్పెసిఫిక్ డిజైర్స్ ఆర్ నోన్ యాజ్? దీనికి రైట్ ఆన్సర్ కామ్య, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు 59th క్వశ్చన్ ఒకటి అబ్జర్వ్ చేయండి, విచ్ ఫెస్టివల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ అండ్ అబ్జర్వ్డ్ విత్ ఫాస్టింగ్ అన్నారు అనుకోండి, అంటే డెడికేటెడ్ టు లార్డ్ శివ ఈ ఒక్క లైన్ లేకపోతే ఈ క్వశ్చన్కు 2 ఆన్సర్లు వస్తాయి. ఒకటి మహాశివరాత్రి వస్తుంది, 2 రీసెంట్ గా పూర్తయిన వైకుంఠ ఏకాదశి అది కూడా వస్తుంది. అయితే డెడికేటెడ్ టు లార్డ్ శివ అనడంతో ఆన్సర్ మహాశివరాత్రి అయింది. డెడికేటెడ్ టు విష్ణు అనుకోండి, ఆన్సర్ మీరు వైకుంఠ ఏకాదశి అని రాయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 61st క్వశ్చన్, విచ్ ఫిలాసఫీ సిస్టమ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు కపిల మహర్షి? కపిల మహర్షికి సంబంధించిన తత్వ శాస్త్రం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ సాంఖ్య. ద రిచువల్ ఆఫ్ వేవింగ్ ల్యాంప్స్ బిఫోర్ ద డైటీ ఈస్ కాల్డ్? దేవుని ముందు దీపాలను ఊపే కార్యక్రమం, ఊపే కర్మను ఏమని అంటారు? సో దీనికి రైట్ ఆన్సర్ దీపారాధన.
దీపారాధన. సో, వేవింగ్ ల్యాంప్స్ అంటే కొంతమంది దీపాలని ఇలా పైనుంచి కిందకు వేలాడతీయడం జరుగుతుంది. లేదా మాక్సిమం కింద పెడతారు. బట్ విగ్రహం మరీ ఎత్తులో ఉన్నప్పుడు ఆ విగ్రహం కు తగ్గట్టుగా స్వామి ఎదురుగా దీపాలు ఉండాలనే ఉద్దేశంతో కింద పెట్టడం జరగదు. పైన దీపాలని పైనుంచి ఇలా వేలాడదీస్తారనమాట. సో, అందుకు వాళ్ళు దీపాలని ఊపే కార్యక్రమ అని ఇక్కడ రాయడం జరిగింది. సో, దీపాలు పెట్టే కార్యక్రమం దీపాలు పెట్టే కార్యక్రమం అని అనుకోవచ్చు. దీనికి ఆన్సర్ దీపారాధన. ఫస్ట్ ఆప్షన్ సారీ. థర్డ్ క్వెషన్. విచ్ స్మృతి టెక్స్ట్ ఈజ్ మెయిన్‌లీ కన్సర్న్డ్ విత్ లా అండ్ సోషల్ రైట్స్? న్యాయ మరియు సామాజిక విధులపై ప్రధానంగా దృష్టి పెట్టే స్మృతి ఏది? ఆన్సర్ మనుస్మృతి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 64th క్వెషన్. ద డైలీ క్లోజింగ్ రిచువల్ ఆఫ్ ద టెంపుల్ ఈస్ కాల్డ్. ఆలయంలో ప్రతిరోజు చివరిగా జరిగే కర్మను ఏమని పిలుస్తారు? సో, దీనికి ఆన్సర్ శయన సేవ. తర్వాత విచ్ ఫిలాసఫీ యాక్సెప్ట్స్ ఓన్లీ పర్సెప్షన్ యాజ్ అ వ్యాలిడ్ నాలెడ్జ్? ప్రత్యక్షాన్ని మాత్రమే ప్రమాణంగా అంగీకరించే తత్వం ఏది? దీనికి ఆన్సర్ చార్వాక. 66వ క్వశ్చన్. టెంపుల్ ల్యాండ్ గివెన్ యాజ్ అ పర్మనెంట్ ఎండోమెంట్ ఈజ్ టర్మ్డ్ యాజ్. శాశ్వతంగా ఆలయానికి ఇచ్చిన భూమిని ఏమని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ ఇనామ్ అని పిలుస్తారు. తర్వాత విచ్ ఉపనిషద్ బిగిన్స్ విత్ ద ఇన్వొకేషన్ ఓం శాంతి శాంతి శాంతిహి? సో, ఈతో ప్రారంభమయ్యే ఉపనిషత్తు ఏది? దీనికి ఆన్సర్ తైత్తిరీయ ఉపనిషత్తు. 67 క్వశ్చన్కు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 68వ క్వశ్చన్. ద ఫిలాసఫీ ఎంఫసైజింగ్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం ఈస్ కాల్డ్. అర్హత కలిగిన అద్వైతాన్ని బోధించే తత్వం ఏది? దీనికి రైట్ ఆన్సర్ విశిష్టాద్వైతం. తర్వాత విచ్ టెంపుల్ రిచువల్ ఇన్వాల్వ్స్ సెరిమోనియల్ బాతింగ్ ఆఫ్ ద ఐడల్ యూజింగ్ వాటర్ వెజల్స్? కళాశాలలో విగ్రహానికి చేసే స్నాన కర్మ కళాశాలతో విగ్రహానికి చేసే స్నాన కర్మ ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ స్నపన. మామూలుగా మీరు తిరుమలలో స్నపన తిరుమంజనం అని ఉంటది. స్నపన తిరుమంజనం అని మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్‌గా మీకు వీడియోస్ వస్తాయి. స్నపన తిరుమంజనం. అది కలశాలతో విగ్రహానికి ఒక స్నానం చేస్తారనమాట. సో, చాలా అద్భుతంగా ఉంటది. అది స్నపన. తర్వాత 70th క్వెషన్. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ టెంపుల్ బడ్జెట్ అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్? ఎండోమెంట్స్ చట్టం ప్రకారం ఆలయ బడ్జెట్ తయారీకి బాధ్యత ఎవరిది? సో, దీనికి రైట్ ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా కార్యనిర్వాహక అధికారి. తర్వాత 71st క్వశ్చన్. విచ్ పురాణ హైలైట్స్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ శివ ఎక్స్టెన్సివ్లీ? శివుని మహిమను విస్తృతంగా వివరిస్తున్న పురాణం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ స్కాంద పురాణం. 72nd క్వశ్చన్. ద ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ రీబర్త్ ఈజ్ నోన్ యాజ్. పునర్జన్మ నుండి విముక్తిని సూచించే భావన ఏది? దీనికి రైట్ ఆన్సర్ మోక్షం. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. 73rd క్వశ్చన్. టెంపుల్ ఫెస్టివల్స్ ఇన్వాల్వింగ్ చారియట్ ప్రొసెషన్ ఆర్ కాల్డ్. రథయాత్రతో కూడిన ఆలయ ఉత్సవాలను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ రథోత్సవం అని పిలుస్తారు. తర్వాత విచ్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ వాజ్ సిస్టమటైజ్డ్ బై పతంజలి? పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన తత్వం ఏది? దీనికి రైట్ ఆన్సర్ యోగా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 75th క్వశ్చన్. టెంపుల్ ఇన్కమ్ రిజిస్టర్స్ ఆర్ మెయింటైన్డ్ ప్రైమరీలీ బై. ఆలయ ఆదాయ రిజిస్టర్లను ప్రధానంగా ఎవరు నిర్వహిస్తారు? దీనికి రైట్ ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వాహక అధికారి. తర్వాత విచ్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు అండ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏకాదశి డే?
ఆన్సర్ ఏకాదశి వ్రతం. సో, మనకు లార్డ్ విష్ణుకి సంబంధించి మనకు ఏకాదశి రోజు ఏది అంటే ఏకాదశి వ్రతం. మనకు ఏకాదశి రోజున విష్ణుకి అంకితంగా పాటించే వ్రతం ఏది? ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అంటే ఏం లేదండి. దాదాపు ఒక పాయింట్ ఏంటంటే ప్రతి ఏకాదశి మనకు ఒక నెలలో 2 ఏకాదశులొస్తాయి. ఆ 2 ఏకాదశులు ఎప్పుడున్నాయో చూసుకొని ఆ ఏకాదశి రోజున ఏం తినకూడదు. అదేం తినకూడదు అంటే ఇట్లా ఘ ఘ ఘన పదార్థాలు, అన్నం లాంటివి తినకుండా కేవలం పాలు లేదా పాల ఉత్పత్తులు పెరుగు గాని, నెయ్యి గాని అవి కొంచెం కొంచెం తీసుకుంటూ తర్వాత ఈ ముఖ్యంగా పండ్లు ఇవి ఆ పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఆ రోజుని అలా గడపాలి. తర్వాత భగవంతుని ధ్యానాన్ని ఎక్కువ చేయాల ఆ ఏకాదశి రోజున. అలా ప్రతి నెల 2 సార్లొస్తుంది. అలా 12 సంవత్సరాలు చేయాలి. 12 సంవత్సరాలు ఏకాదశి వ్రతం చేస్తే, మన నోట్లో నుంచి ఏదైతే మనం పలుకుతామో అది జరిగి తీరుతుంది. అది ఒక పురాణంలో క్లియర్‌గా చెప్పబడింది. సో, ఏకాదశి వ్రతం అంత పవర్‌ఫుల్. అయితే 12 సంవత్సరాలు వితౌట్ ఎనీ బ్రేక్ అలా చేయగలగాలి. అలా చేస్తే ఖచ్చితంగా చేసిన హ్మ్, ఆ చేసిన వ్యక్తి యొక్క నోటికి పవర్ వస్తుంది అలా. తర్వాత 77థ్ క్వెషన్. ద టెంపుల్ హాల్ ఇక్కడ మరొక పాయింట్. ఇక్కడ అన్నారిక్కడ. అంటే మనం చేసే ప్రతిజ్ఞ ఏంటి అనేది. అంటే మనం ఆ విష్ణుకి సంబంధించి మనం ఏకాదశి రోజున తీసుకునే ప్రతిజ్ఞ ఏంటి అనేది. సో, మనం ఏకాదశి వ్రతం తీసుకోవచ్చు. అలా కాకుండా విష్ణుకి సంబంధించిన ఏకాదశికి సంబంధించిన పండుగ ఏది అంటే వైకుంఠ ఏకాదశి. ఓకే. 77థ్ క్వెషన్. ద టెంపుల్ హాల్ యూజ్డ్ ఫర్ కాంగ్రిగేషనల్ ప్రేయర్స్ ఈస్ కాల్డ్. సామూహిక పూజల కోసం ఉపయోగించే ఆలయ మండపాన్ని ఏమని పిలుస్తారు? సో, దీనికి ఆన్సర్ సభా మండపం అని పిలుస్తారు. ద 77th క్వెషన్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. 78th క్వెషన్. విచ్ ఫిలాసఫీ రిగార్డ్స్ బ్రాహ్మణ్ యాజ్ బోత్ ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్? బ్రహ్మాన్ని అంతర్భూతంగా మరియు పరమాత్మగా భావించే తత్వం ఏది? సో, విచ్ ఫిలాసఫీ రిగార్డ్స్ బ్రహ్మన్ యాజ్ బోత్ ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్? సో, దీనికి రైట్ ఆన్సర్ విశిష్టాద్వైతం. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. 79th క్వెషన్ అబ్జర్వ్ చేద్దాం. టెంపుల్ ఆఫరింగ్స్ గివెన్ ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వోస్ ఆర్ నోన్ యాజ్. వ్రతాలు నెరవేరిన తర్వాత ఆలయానికి సమర్పించే కానుకలను ఏమని పిలుస్తారు? సో, దీనికి రైట్ ఆన్సర్ మొక్కు అని పిలుస్తారు. మొక్కు. ఓకే. తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి. వ్రతాలతో సంబంధం లేకుండా కేవలం ఒక వ్యక్తి సాధారణంగా వెళ్లి ఒక సొమ్ముని స్వామికిస్తే దాన్ని కానుక అంటారు. అలా కాకుండా వ్రతాల్ని ముక్కొని అది మనకు తీరిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఒక అబ్బాయికి ఉద్యోగం రావాలనో, లేదా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి మంచి సంబంధంతో పెళ్లి కావాలనో మొక్కుకొని కొంత అమౌంట్‌ని స్వామి ముందు పెడతారు. ఆ కోరిక తీరిన వెంటనే వచ్చి మీకిస్తా అని చెప్తారు. సో, దాన్ని మొక్కు అంటారు. స్వామి దగ్గర నుంచి తీసుకునే ఫుడ్‌ని ఆయనకు నైవేద్యం పెట్టిన దాన్ని ప్రసాదం అంటారు. లేదా ఎటువంటి ఇది లేకుండా కేవలం స్వామికి దారాదత్తంగా ఇస్తే దాన్ని దానం అంటారు. తర్వాత 80th క్వెషన్. విచ్ స్క్రిప్చర్ నారేట్స్ ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఇన్ డీటెయిల్? శ్రీకృష్ణుని జీవితం మరియు బోధనలను విస్తృతంగా వివరిస్తున్న గ్రంథం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ భాగవత పురాణ. తర్వాత ఫస్ట్ క్వెషన్. ద ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ప్రైమరీలీ డీల్స్ విత్. ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ప్రధానంగా ఏ అంశాలని విచారిస్తుంది? సో, దీనికి రైట్ ఆన్సర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఎంక్రోచ్‌మెంట్స్. భూమి వివాదాలు మరియు ఆక్రమణలు. తర్వాత 82nd క్వెషన్. సో, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. 82nd క్వెషన్. విచ్ ఫిలాసఫీ ఎంఫసైజెస్ లాజికల్ రీజనింగ్ అండ్ డిబేట్? తర్కం మరియు వాదనలకు ప్రాధాన్యం ఇచ్చే తత్వం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే న్యాయ. తర్వాత
టెంపుల్ జ్యువెల్స్ ఆర్ యూజువల్లీ స్టోర్డ్ ఇన్. ఆలయ ఆభరణాలను సాధారణంగా ఎక్కడ నిలువ చేస్తారు? దీనికి రైట్ ఆన్సర్ భాండారం. తర్వాత విచ్ రిచువల్ మార్క్స్ ద సెరిమోనియల్ మ్యారేజ్ ఆఫ్ ద డైటీ? దేవుని కళ్యాణాన్ని సూచించే కర్మ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ కళ్యాణోత్సవం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 85వ క్వశ్చన్. విచ్ ఫిలాసఫీ యాక్సెప్ట్స్ ద వేదాస్ యాజ్ ఎటర్నల్ అండ్ ఇన్ఫాలిబుల్? వేదాలను శాశ్వతమైనవిగా మరియు తప్పు లేనివిగా అంగీకరించే తత్వం ఏది? దీనికి రైట్ ఆన్సర్ మీమాంస. తర్వాత ఎండోమెంట్స్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై. ఎండోమెంట్స్ కమిషనర్ ను ఎవరు నియమిస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత 87వ క్వశ్చన్. విచ్ పురాణ ఈజ్ కన్సిడర్డ్ ఎన్సైక్లోపీడిక్ ఇన్ నేచర్? విశ్వకోశ స్వభావం కలిగిన పురాణం ఏది? దీనికి రైట్ ఆన్సర్ స్కాంద పురాణం. తర్వాత ద ఫిలాసఫీ అడ్వకేటింగ్ కంప్లీట్ డ్యుయలిజం ఈజ్. పూర్తి ద్వైత సిద్ధాంతాన్ని బోధించే తత్వం ఏది? దీనికి రైట్ ఆన్సర్ ద్వైతం. తర్వాత టెంపుల్ ల్యాండ్స్ లీజ్డ్ టెంపరరీలీ ఆర్ గవర్న్డ్ బై. తాత్కాలికంగా లీజుకు ఇచ్చిన ఆలయ భూములు ఏ నియమాల ప్రకారం ఉంటాయి? దీనికి రైట్ ఆన్సర్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రొవిజన్స్, ఎండోమెంట్ చట్ట నిబంధనలు. 90th క్వశ్చన్. విచ్ రిచువల్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు సాంక్టిఫై టెంపుల్ ప్రెమిసెస్? ఆలయ ప్రాంగణాన్ని పవిత్రం చేయడానికి చేసే కర్మ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే పుణ్యావచనం. పుణ్యావచనం. తర్వాత 90th క్వశ్చన్ అయిపోయింది. 91st క్వశ్చన్. పుణ్యావచనం ఆలయాల్లో కాదని మామూలుగా ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఒక ఇంట్లో ఒక చిన్న బాబు లేదా పాప పుట్టారనుకోండి, వాళ్ళకు ఒక 16 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకున్న దాన్ని పూరుడు అని పిలుస్తుంటారు. సో పూర్ణత పూర్తయిపోయాక ఒక స్వామిని ఇంటికి పిలిపించి పుణ్యవచనం చేపిస్తారు. సో అలా ఆలయ ప్రాంగణాన్ని కూడా పుణ్యవచనం చేపిస్తారు. సో ఇది ఎప్పుడు చేపిస్తారు అంటే ముఖ్యంగా గ్రహణ సమయాల్లో చేపిస్తూ ఉంటారు. తర్వాత విచ్ ఫిలాసఫీ ఐడెంటిఫైస్ ఇగ్నోరెన్స్, అవిద్య యాజ్ ద కాజ్ ఆఫ్ బాండేజ్? అవిద్యనే బంధనానికి కారణమని చెప్పే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ అద్వైతం. తర్వాత ద టెంపుల్ కిచెన్ ఈజ్ ట్రెడిషనలీ కాల్డ్. ఆలయ వంటశాలను సాంప్రదాయంగా ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ పాకశాల. తర్వాత 93rd క్వశ్చన్. విచ్ ఓ ఈజ్ అసోసియేటెడ్ విత్ వర్షిప్ ఆఫ్ సర్పెంట్స్? సర్పారాధనతో సంబంధించిన వ్రతం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ నాగుల చవితి. తర్వాత ద ఫిలాసఫీ దట్ హార్మోనైజెస్ డెవోషన్ అండ్ నాలెడ్జ్ ఈజ్. భక్తి మరియు జ్ఞానాన్ని సమన్వయం చేసే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ విశిష్టాద్వైతం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ అథారిటీ అప్రూవ్స్ అలినేషన్ ఆఫ్ టెంపుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ? ఆలయ స్థిరాస్తుల విక్రయానికి అనుమతి ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? సో దీనికి రైట్ ఆన్సర్ గవర్నమెంట్, ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత 96వ క్వశ్చన్. విచ్ ద టెంపుల్ రిచువల్ ఆఫ్ ఆఫరింగ్ ఇన్సెన్స్ ఈజ్ నోన్ యాజ్? ధూపం సమర్పించే ఆలయ కర్మను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ధూపం. తర్వాత విచ్ ఫిలాసఫీ సిస్టమ్ ఈజ్ రియలిస్ట్ ఇన్ నేచర్? సో వాస్తవిక పదం కలిగిన తత్వశాస్త్రం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ న్యాయ. తర్వాత టెంపుల్ రికార్డ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ ఫర్. ఆలయ రికార్డులు ఎందుకోసం భద్రపరచాలి? సో దీనికి రైట్ ఆన్సర్ ఆడిట్ అండ్ లీగల్ పర్పసెస్. ఆడిట్ మరియు న్యాయ అవసరాల మేరకు టెంపుల్ రికార్డులు భద్రపరచాల్సి ఉంటుంది. తర్వాత విచ్ స్క్రిప్చర్ ఎంఫసైజెస్ ధర్మ త్రూ స్టోరీస్ అండ్
narratives కథలు మరియు కథనాల ద్వారా ధర్మాన్ని బోధించే గ్రంథాలు ఏవి? సో దీనికి రైట్ ఆన్సర్ పురాణాస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 99th క్వశ్చన్. తర్వాత 100th క్వశ్చన్. అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్ ఈస్ కాల్డ్. రాష్ట్రంలో ఎండోమెంట్స్ పరిపాలనపై పరమాధికారం ఎవరిది? సో దీనికి రైట్ ఆన్సర్ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత విచ్ ఆశ్రమ స్టేజ్ ఈజ్ మెంట్ ఫర్ రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్. ప్రపంచ జీవితం నుండి విరక్తిని సూచించే ఆశ్రమ దశ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ సన్యాస. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ద ఉపనిషత్స్ మెయిన్లీ డీల్ విత్. ఉపనిషత్తులు ప్రధానంగా ఏ అంశాన్ని వివరిస్తాయి? సో దీనికి రైట్ ఆన్సర్ ఫిలాసఫీ, తత్వ శాస్త్రాన్ని. తర్వాత 103వ క్వశ్చన్. విచ్ ఆగమ సిస్టమ్ ఈస్ ఫాలోడ్ ఇన్ తిరుమల టెంపుల్ రిచువల్స్. తిరుమల ఆలయ పూజా విధానాల్లో అనుసరించే ఆగమం ఏది? ఆన్సర్ వైఖానస ఆగమం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ద రిచువల్ ఆఫ్ వేకింగ్ అప్ ద డైటీ ఇన్ ద మార్నింగ్ ఈస్ కాల్డ్. ఉదయం దేవుణ్ణి మేల్కొలిపే కర్మను ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ సుప్రభాత సేవ. నెక్స్ట్ క్వశ్చన్ 105వ క్వశ్చన్. విచ్ ఫిలాసఫీ యాక్సెప్ట్స్ ఈ సోర్సెస్ ఆఫ్ వ్యాలిడ్ నాలెడ్జ్, పర్సెప్షన్, ఇన్ఫరెన్స్ అండ్ టెస్టిమోనీ. సో ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అనే 3 భావనలు అంగీకరించే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ న్యాయ. తర్వాత టెంపుల్ ప్రాపర్టీస్ ఆర్ వెస్టెడ్ విత్. ఆలయ ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఆన్సర్ డైటీ. తర్వాత విచ్ పురాణ డీల్స్ విత్ ఎక్స్టెన్సివ్లీ విత్ ద డ్యూటీస్ ఆఫ్ కింగ్స్ అండ్ రూలర్స్. రాజుల కర్తవ్యాలను విస్తృతంగా వివరించే పురాణం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ మత్స్య పురాణం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ద ఫిలాసాఫికల్ ఐడియా దట్ గాడ్ అండ్ సోల్ ఆర్ ఎటర్నల్లీ డిఫరెంట్ బిలాంగ్స్ టు. దేవుడు మరియు జీవాత్మ శాశ్వతంగా భిన్నమైన తత్వం ఏది? దేవుడు వేరు, జీవాత్మ వేరు. సో వీరిద్దరు పూర్తిగా వేరు అని చెప్పే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ ద్వైత. తర్వాత విచ్ టెంపుల్ రిచువల్ ఇన్వాల్వ్స్ వేవింగ్ క్యాంఫర్ ఫ్లేమ్. కర్పూర దీపాన్ని ఊపే ఆలయ కర్మ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ దీపారాధన. తర్వాత విచ్ అథారిటీ మెయింటైన్స్ ద రిజిస్టర్ ఆఫ్ టెంపుల్ మూవబుల్ ప్రాపర్టీస్. ఆలయ చర ఆస్తుల రిజిస్టర్ను ఎవరు నిర్వహిస్తారు మామూలుగా అంటే? దీనికి రైట్ ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తర్వాత ద ఫిలాసఫీ దట్ కన్సిడర్స్ లిబరేషన్ పాసిబుల్ త్రూ డెవోషనల్ అలోన్. భక్తి ద్వారానే మోక్షం సాధ్యమని చెప్పే సిద్ధాంతం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ భక్తి యోగ. తర్వాత ద టెంపుల్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ వన్స్ ఇన్ సెవరల్ ఇయర్స్ ఆర్ కాల్డ్. కొన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఆలయ ఉత్సవాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ మహోత్సవం అని పిలుస్తారు. ఫైన్. ఇప్పుడు దసరా మహోత్సవాలు అంటారు కదా, సో అలా అనమాట. తర్వాత
113 క్వశ్చన్. ఓకే. విచ్ ఉపనిషత్స్ ఎక్స్‌ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ డెత్ అండ్ ఆఫ్టర్ లైఫ్? మరణం మరియు అనంత జీవితం గురించి వివరించే ఉపనిషత్తు ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ కథ. తర్వాత 114th క్వశ్చన్. టెంపుల్ జ్యువెల్స్ ఆర్ వెరిఫైడ్ పీరియాడికల్లీ త్రూ. ఆలయ ఆభరణాల తనిఖీ ఏ విధంగా జరుగుతుంది? సో, దీనికి రైట్ ఆన్సర్ ఫిజికల్ వెరిఫికేషన్. తర్వాత 115వ క్వశ్చన్. ద డాక్ట్రిన్ దట్ నాలెడ్జ్ అలోన్ లీడ్స్ టు లిబరేషన్ ఈస్ కాల్డ్. జ్ఞానమే మోక్షానికి మార్గమని చెప్పే సిద్ధాంతం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ జ్ఞాన. తర్వాత టెంపుల్ సర్వెంట్స్ అపాయింటెడ్ ఫర్ అసిస్టింగ్ రిచువల్స్ ఆర్ నోన్ యాజ్. పూజలలో సహాయం చేసే ఆలయ సేవకులను ఏమని పిలుస్తారు? సో, దీనికి ఆన్సర్ పరిచారికాస్. పరిచారకాస్ అని పిలుస్తారు. పరిచారకులని పిలుస్తారు మామూలుగా. తర్వాత విచ్ అథారిటీ హ్యాస్ ద పవర్ టు రిమూవ్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ టెంపుల్ ల్యాండ్స్. ఆలయ భూములపై ఆక్రమణలను తొలగించే అధికారం ఎవరిది? సో, దీనికి రైట్ ఆన్సర్ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్. తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ మెయిన్లీ రిఫర్స్ టు. ధర్మం అనే భావన ప్రధానంగా ఏ విషయాన్ని సూచిస్తుంది? సో, దీనికి రైట్ ఆన్సర్ డ్యూటీ అండ్ రైటియస్నెస్. తర్వాత విచ్ రిచువల్ సాంక్టిఫైస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్స్. కొత్తగా నిర్మించిన ఆలయాన్ని పవిత్రం చేసే కర్మ ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ కుంభాభిషేకం. తర్వాత 120 క్వశ్చన్. టెంపుల్ ఫెస్టివల్స్ కండక్టెడ్ ఇన్వోక్ ప్రాస్పరిటీ ఆర్ కాల్డ్. సంపద కోసం నిర్వహించే ఆలయ కర్మలను ఏమని పిలుస్తారు? సో, దీనికి రైట్ ఆన్సర్ కామ్య రిచువల్స్. తర్వాత 121st క్వశ్చన్. విచ్ ఫిలాసఫీ ఐడెంటిఫైస్ ప్రకృతి యాజ్ ద కాజ్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్. భౌతిక ప్రపంచానికి కారణంగా ప్రకృతిని భావించే తత్వం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ సాంఖ్య. తర్వాత 122వ క్వశ్చన్. టెంపుల్ హుండీ కలెక్షన్స్ ఆర్ కౌంటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్. ఆలయ హుండీ లెక్కింపు ఎవరి సమక్షంలో జరుగుతుంది? సో, దీనికి ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఓ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 123rd క్వశ్చన్. ద ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ లార్డ్ విష్ణుస్ స్లీప్ ఈస్ కాల్డ్. విష్ణు శయనంలోకి వెళ్ళే పండుగ ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ ఆషాఢ ఏకాదశి. ఆ శయనం నుంచి మేల్కొనే పండుగ ఏది అంటే వైకుంఠ ఏకాదశి. గుర్తుపెట్టుకోండి. తర్వాత వైకుంఠ ఏకాదశి అంటే శయనం నుంచి ఆయన నిద్ర లేస్తారు. పడుకునేది ఆషాఢ ఏకాదశి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత 123 అయిపోయింది. 24. ద విచ్ ఫిలాసఫీ ఎంఫసైజెస్ డిసిప్లిన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. మనసు మరియు శరీర క్రమశిక్షణను బోధించే తత్వం ఏది? సో, దీనికి ఆన్సర్ యోగా. తర్వాత 125ది. టెంపుల్ రికార్డ్స్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ కోర్ట్స్ వెన్ రిక్వైర్డ్ బై. ఆన్సర్ కోర్ట్ ఆఫ్ లా. తర్వాత 126వ క్వశ్చన్. విచ్ రిచువల్ మార్క్స్ సెరిమోనియల్ ఆఫరింగ్ ఆఫ్ క్లాత్స్ టు ద డైటీ. దేవునికి వస్త్రాలు సమర్పించే కర్మ ఏది? దీనికి ఆన్సర్ వస్త్ర సేవ అని పిలుస్తారు. తర్వాత ద ఫిలాసఫీ దట్ సింథసైజెస్ కర్మ భక్తి అండ్ జ్ఞాన ఈజ్. కర్మ భక్తి జ్ఞానాలను సమన్వయం చేసే తత్వం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ the philosophy that synthesizes కర్మ భక్తి జ్ఞాన ఈస్ కాల్డ్ ఆన్సర్ వేదాంత. వేదాంత. తర్వాత
టెంపుల్ ఇమూవబుల్ ప్రాపర్టీ రిజిస్టర్స్ ఆర్ వెరిఫైడ్ బై. ఆలయ స్థిరాస్తి రిజిస్టర్లను ఎవరు తనిఖీ చేస్తారు? ఆన్సర్ ఆడిట్ అథారిటీ, ఆప్షన్ డి. తర్వాత విచ్ ఫెస్టివల్ సెలబ్రేట్స్ ద విక్టరీ ఆఫ్ నరసింహ అవతార్? నరసింహ అవతార విజయాన్ని సూచించే పండుగ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ నరసింహ జయంతి. తర్వాత ద ఫిలాసఫీ విచ్ డెనీస్ రీబర్త్ ఇస్ కాల్డ్? పునర్జన్మను తిరస్కరించే తత్వం ఏది? సో ఆన్సర్ చార్వక. తర్వాత టెంపుల్ ఆఫరింగ్స్ మెంట్ ఫర్ ఫీడింగ్ డెవోటీస్ ఆర్ కాల్డ్? భక్తులకు అన్నప్రసాదంగా ఇవ్వబడే సమర్పణలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ అన్నదానం. తర్వాత విచ్ ఉపనిషద్ డిక్లేర్స్ తత్వమసి? తత్వం అసి మహావాక్యాన్ని ప్రకటించే ఉపనిషత్ ఏది? ఆన్సర్ చంద్యోగ. తర్వాత టెంపుల్ ఫెస్టివల్స్ కండక్టెడ్ అట్ నైట్ ఆర్ నోన్ యాజ్? రాత్రి వేళ నిర్వహించే ఆలయ ఉత్సవాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ దీపోత్సవ, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ అథారిటీ ఇష్యూస్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ టు టెంపుల్స్? ఆలయాలకు పరిపాలన ఆదేశాలు జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ కమిషనర్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 135 క్వశ్చన్ విత్ ద ఫిలాసఫీ దట్ కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ పర్సనల్ అండ్ సుప్రీం ఈస్ కాల్డ్? వ్యక్తిగత స్వరూపం కలిగిన పరమేశ్వరుని అంగీకరించే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ భక్తి ట్రెడిషన్స్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. టెంపుల్ సర్వెంట్స్ ఆర్ పెయిడ్ ఫ్రమ్? ఆలయ సేవకులకు జీతాలు ఎక్కడి నుండి చెల్లించబడతాయి? దీనికి ఆన్సర్ టెంపుల్ ఫండ్స్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఫెస్టివల్ మార్క్స్ లార్డ్ కృష్ణాస్ బర్త్? శ్రీకృష్ణుని జన్మను సూచించే పండుగ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 138 ద ఫిలాసఫీ దట్ రికగ్నైజెస్ ద 4 ప్రమాణాస్ ఈస్ కాల్డ్? 4 ప్రమాణాలను అంగీకరించే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ మీమాంస, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత టెంపుల్ ఫెస్టివల్స్ పర్ఫార్మ్డ్ ఫర్ అటోన్మెంట్ ఆర్ కాల్డ్? ప్రాయశ్చిత్తం కోసం నిర్వహించే ఆలయ కర్మలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్రాయశ్చిత్త అని పిలుస్తారు, పేర్లో ఉంది కదా అదే అన్నమాట. తర్వాత విచ్ అథారిటీ మెయింటైన్స్ డిసిప్లినరీ కంట్రోల్ ఓవర్ టెంపుల్ స్టాఫ్? ఆలయ సిబ్బందిపై క్రమశిక్షణ నియంత్రణ ఎవరిది? సో దీనికి ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తర్వాత 141st క్వశ్చన్ విచ్ ఫిలాసఫీ రిగార్డ్స్ లిబరేషన్ యాజ్ రియలైజేషన్ ఆఫ్ ట్రూ సెల్ఫ్? స్వస్వరూప జ్ఞానమే మోక్షమని చెప్పే తత్వం ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ అద్వైత. తర్వాత టెంపుల్ ఫెస్టివల్స్ అసోసియేటెడ్ విత్ లైట్ ఆర్ నోన్ యాజ్ దీపోత్సవ. 142 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దీపాలతో నిర్వహించే ఆలయ ఉత్సవాలు ఏమంటారు? ఆన్సర్ దీపోత్సవ. తర్వాత విచ్ అథారిటీ అప్రూవ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్? కార్యనిర్వాహక అధికారి నియామకాన్ని ఎవరు ఆమోదిస్తారు? ఆన్సర్ 143, ఆప్షన్ బి స్టేట్ గవర్నమెంట్. తర్వాత 144th క్వశ్చన్ ద ఫిలాసఫీ దట్ ఎంఫసైజెస్ రినౌన్సియేషన్ అండ్ డిటాచ్మెంట్ ఈస్ కాల్డ్? ఆన్సర్ జ్ఞాన యోగ. తర్వాత టెంపుల్ ఆఫరింగ్స్ కలెక్టెడ్ ఇన్ క్యాష్ ఆర్ డిపాజిటెడ్ టు? సో ఆలయ నగదు సమర్పణలు ఎక్కడ జమ చేస్తారు అంటే? సో దీనికి రైట్ ఆన్సర్ టెంపుల్ బ్యాంక్ అకౌంట్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఉపనిషద్ డిస్క్రైబ్స్ మెడిటేషన్ ఆన్ ఓం? ఓం ధ్యానాన్ని వివరించే ఉపనిషద్ ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ మాండూక్య ఉపనిషద్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 147 టెంపుల్ ఫెస్టివల్స్ కండక్టెడ్ విత్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ కాల్డ్? సంగీతం మరియు నృత్యంతో నిర్వహించే ఆలయ ఉత్సవాలను ఏమని పిలుస్తారు? సో ఆన్సర్ నాట్య సేవ,
తర్వాత ద ఫిలాసఫీ దట్ స్ట్రెసెస్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ మెడిటేషన్ ఈస్ కాల్డ్. ఆత్మ నియంత్రణ మరియు ధ్యానాన్ని ప్రాధాన్యంగా చెప్పే తత్వం ఏది? ఆన్సర్ యోగా ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత టెంపుల్ యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్స్ ఆర్ సబ్మిటెడ్ టు. ఆలయ వార్షిక ఆడిట్ నివేదికలు ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్ కమిషనర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఈ ఫస్ట్ మోడల్ పేపర్ లో ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ ఈస్ కాల్డ్. సో ద హిందూ తత్వ శాస్త్రపు పరమ లక్ష్యం ఏంటి? ఆన్సర్ లిబరేషన్. సో ఇంతటితో ఫస్ట్ మోడల్ పేపర్ అన్నది సక్సెస్ఫుల్ గా పూర్తి అవ్వడం జరిగింది. అండ్ ప్రతిరోజు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. సో ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి, ఎక్కువ మందికి ఈ యొక్క జ్ఞానాన్ని మీరు తెలియజెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.